మోగ్లీ సినిమాపై ఒక క్విక్ అనాలిసిస్. సందీప్ రాజ్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిన్న సినిమా పెద్దగా అంచనా లేకుండా రిలీజ్ అయి కేవలం కంటెంట్, యాక్టింగ్తో ఎలా పెద్ద హిట్ అయిందో ఈ రివ్యూ మనకు చెప్తోంది. మొదటి పాయింట్, కథనం. అడవిలో పెరిగిన హీరో లవ్ స్టోరీలా మొదలైన ఈ సినిమా బండి సరోజ్ కుమార్ క్యారెక్టర్ ఎంటర్ అవ్వగానే ఒక్కసారిగా టర్న్ తీసుకుంటోంది. ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్స్ని పరిచయం చేసినా సెకండ్ హాఫ్ మాత్రం ఒక రేసీ క్యాట్ అండ్ మౌస్ గేమ్లో పరుగులు ఇక రెండోది బండి సరోజ్ కుమార్ యాక్టింగ్. అసలు ఈ సినిమాకి ప్రాణం పోసింది ఇతని పర్ఫార్మెన్సే అని, అతని క్యారెక్టర్ డిజైన్, హీరో రోషన్తో వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే సినిమాకే హైలైట్ అంట. నటనైతే వేరే లెవెల్ అని మెచ్చుకున్నారు. ఫైనల్గా ఈ సినిమా ఇంపాక్ట్. కంటెంట్ ఉంటే చాలు, బడ్జెట్ ఎంతైనా సరే సినిమా ఆడుతుంది అనే మాటని ఈ సినిమా మళ్లీ ప్రూవ్ చేసినారు. అంతేకాదు, ఈ సినిమాతో ఇండస్ట్రీకి ఇద్దరు టాలెంటెడ్ పీపుల్ దొరికారని కూడా చెప్పారు. ఒకరు యాక్టర్గా బండి సరోజ్ కుమార్, మరొకరు కలర్ ఫోటో తర్వాత మళ్లీ తన టాలెంట్ చూపించిన డైరెక్టర్ సందీప్ రాజ్. మీకు కలర్ ఫోటో సినిమా గుర్తుంది కదా? దానికి నేషనల్ అవార్డు గెలిచిన డైరెక్టర్ సందీప్ రాజ్ నుంచి వచ్చిన సినిమా ఇది. ఇది కొత్త యాక్టర్స్తో ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో తీసిన ఒక సింపుల్ లవ్ స్టోరీ. సో డైరెక్టర్ పేరు వల్ల దీనిమీద అంచనాలైతే బాగానే ఉన్నాయి. ముందుగా ప్లస్ పాయింట్స్ ఏంటంటే రైటింగ్, క్యారెక్టరైజేషన్ చాలా బలంగా ఉన్నాయి. కథ సింపుల్ అయినప్పటికీ డైలాగ్స్ చాలా బాగున్నాయి. యాక్టర్స్ విషయానికొస్తే డెబ్యూ హీరో రోషన్ అండ్ ముఖ్యంగా తన కమీడియన్ ఇమేజ్ పక్కన పెట్టి నటించిన హర్ష, ఇద్దరు తమ పాత్రల్లో చాలా బాగా సెట్ అయ్యారు. ఆ ఫారెస్ట్ లొకేషన్స్, విజువల్స్, మ్యూజిక్ కూడా సినిమాకి పెద్ద ప్లస్ అనే చెప్పాలి. అయితే ఇన్ని బాగున్నా సినిమా ఎక్కడ దెబ్బతింది అంటే అసలు ప్రాబ్లం అంతా మెయిన్ లవ్ స్టోరీలోనే ఉంది. హీరో హీరోయిన్ల మధ్య ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. వాళ్ల మధ్య కెమిస్ట్రీ పండకపోవటంతో మనం కథకి కనెక్ట్ అవ్వడం చాలా కష్టం. ఇక సెకండ్ హాఫ్ అయితే మరీ ప్రిడిక్టబుల్గా, ఎలాంటి ట్విస్ట్లు లేకుండా చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతూ బోర్ కొట్టిస్తోంది. సో ఫైనల్గా చెప్పాలంటే మంచి యాక్టింగ్, రైటింగ్, విజువల్స్ ఉన్నా కూడా ఆ మెయిన్ లవ్ స్టోరీలో ఎమోషన్ పండకపోవటంతో మౌగ్లీ జస్ట్ ఒక డీసెంట్ వన్ టైం వాచ్గా మాత్రమే మిగిలిపోయింది. మొత్తం మీద మోగ్లీ తక్కువ బడ్జెట్లో వచ్చిన ఒక అద్భుతమైన కంటెంట్ రిచ్ థ్రిల్లర్ అని తప్పకుండా చూడాలి.